విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గించడం, శివారు ప్రాంతాలకు రైల్వే సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా గుణదల రైల్వే స్టేషన్ సిద్ధమవుతోంది. ఆధునిక హంగులతో శాటిలైట్ స్టేషన్గా రూపుదిద్దుకుంటోంది. 10 నెలల క్రితం ప్రారంభమైన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నాటికి గుణదల శాటిలైట్ స్టేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ భారతదేశాల్లోని పలు ప్రాంతాలను కలిపే జంక్షన్గా పేరొందిన విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు జరిపే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ప్లాట్ఫామ్ల కొరత ఉన్నా స్టేషన్ విస్తరణకు అవకాశాల్లేక తరచూ రైళ్లను శివార్లలోనే గంటల తరబడి ఆపాల్సి వస్తోంది. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు అలాగే ఉండిపోవాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా ఇప్పటికే రామవరప్పాడు, రాయనపాడు రైల్వే స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేసి కొన్ని ప్యాసింజర్ రైళ్లను అక్కడికే పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు గుణదల రైల్వే స్టేషన్ కూడా శాటిలైట్ స్టేషన్గా ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26న 35 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్ను విస్తరించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్ల నిర్మాణం కొనసాగుతోంది. గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను ఆపి ఉంచేందుకు వీలుగా స్టేషన్లో అదనంగా పిట్ లైన్లు నిర్మించనున్నారు. విద్యుత్ అవసరాలు తీరేలా స్టేషన్ పైభాగంలో సోలార్ ప్యానెళ్లు అమరుస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు విజయవాడ స్టేషన్ మీద లోడ్ తగ్గుతుంది. ట్రైన్స్ అన్నీ ఈ గుణదల నుంచి డైవర్ట్ చేసి విజయవాడ టచ్ అవ్వకన్నా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ స్టేషన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయన్నమాట. 60 ఇయర్స్కి కావాల్సిన ప్లానింగ్ తోటి చేస్తున్నాం ఇదంతా. ఈ పార్కింగ్ ఏరియా కూడా ఉంటాయి, పెద్ద పెద్ద అప్రోచ్ రోడ్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, ఆల్ ఎలక్ట్రానిక్ సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఫ్రెండ్లీగా ఇప్పుడు వాళ్ళు దేని గురించి ర్యాంప్స్ ఉంటాయి, ఎస్కలేటర్స్ ఉంటాయి, లిఫ్ట్స్ ఉంటాయి. ఇంతకన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఎయిర్ కాంకోర్స్ 12 మీటర్ ఎయిర్ కాంకోర్స్ ఉంటుంది. ఈ ఎయిర్ కాంకోర్స్లో ఏంటంటే రిఫ్రెష్మెంట్ హాల్స్ ఉంటాయి, ఏటీఎం సెంటర్లు ఉంటాయి, ప్లస్ గేమ్స్ ఆడుకోవచ్చు. మన ట్రైన్స్ వచ్చినంత వరకు ఉండవచ్చు. మనకి ఎయిర్పోర్ట్ టైప్ ఫీలింగ్ ఉంటుంది. గుణదల రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఒక్క ప్యాసింజర్ రైలు కూడా ఆగదు. కేవలం కొన్ని గూడ్స్ రైళ్లు నిలపడం, సిబ్బంది విధుల మార్పు, నిర్వహణ కోసమే వినియోగిస్తున్నారు. గుణదల స్టేషన్ శాటిలైట్ స్టేషన్గా మారితే రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్, బందర్ రోడ్, బెంజ్ సర్కిల్కు వేగంగా చేరుకోవచ్చు. మనకు దగ్గరలో గుణదల చర్చ్ ఉంది కాబట్టి దాన్ని లోకల్ ఆర్ట్ కల్చర్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క స్టేషన్ ఫెసాడ్ని మనం డెవలప్ చేస్తున్నాం. రైల్వే అవసరాల కోసం మాత్రమే ఇక్కడ జరుగుతుంది. కమర్షియల్ యాక్టివిటీ ఏం లేదు. అంటే టికెట్లు ఇవ్వడము, ప్యాసింజర్ మూవ్మెంట్ అట్లా లేదు. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి కానూరు, పెనమలూరు, ఈ మొత్తం ఈ వైపు ముస్తాబాద్ కానీ లేకపోతే అజిత్ సింగ్ నగరు అంతా కూడా ఇంతవరకు ఈ వాల్మీకి నగరు అవన్నీ ఇక్కడ వరకు వ్యాపించినాయి కాబట్టి నున్న ఆ ప్రాంతాల నుంచి అందరికి కూడా ఇక్కడ ఈ స్టేషన్కి వచ్చేదానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఈ స్టేషన్ని శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేసేదానికి రైల్వే వాళ్ళు నిర్ణయించినారు. కలకత్తా నుంచి ఈ వైపు సికింద్రాబాద్ పోయే బళ్ళు కానీ, మద్రాసు వైపు పోయే బళ్ళు కానీ మొత్తం అంతా కూడా ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి కాబట్టి వాటన్నిటికీ ఇక్కడ స్టాప్ అనేది ఏర్పాటు చేస్తే 50% ఆఫ్ విజయవాడ డీట్రైనింగ్ పీపుల్ అంతా ఇక్కడే దిగేదానికి అవకాశం ఉంటుంది. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా నిర్మించారు. ఫలితంగా ఈ స్టేషన్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ, విశాఖ వైపునున్న సమీప గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు మరింత అనువుగా మారనుంది. నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఏడాదిన్నర కాలంలోనే ప్రయాణికులకు ఈ గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. కెమెరామెన్ బి నాగరాజ్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.